ప్రస్తుతం భారతదేశపు రాజకీయాల్లో ఏక్ హై తో సేఫ్ హై అనే ఒక లైన్ నడుస్తా ఉంది. అటు కాంగ్రెస్ అదే లైన్ పట్టుకుంది. ఇటు బీజేపీ ఇదే లైన్ పట్టుకుంది. బీజేపీ పట్టుకుంది భారతీయులందరూ పర్టిక్యులర్‌లీ హిందువులందరూ ఏకంగా ఉంటేనే రక్షించబడతారు. లేకపోతే నరకబడతారు అని చెప్తా ఉంటే, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు అంటే, అదానీ, మోదీ ఏక్ హై తో సేఫ్ హై. వాళ్ళిద్దరూ కూడా ఒకటైపోయి ఒకరు ఒకరికి సాయం చేసుకునే పరిస్థితితో మొత్తం దేశాన్నంతా కొల్లగొట్టేస్తున్నారని వీరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీకి వారసత్వం ఉంది. విపరీతమైన ఆస్తులను సంపాదించాలనే ఆశ ఉంది. కాబట్టి అప్పుడు అదానితో జతకూడి భారతదేశాన్ని బొక్కబెడుతున్నారు. ఇది మనం నమ్మాలి. నేను ఎందుకు ఇక్కడ వన్ సైడ్ తీసుకుంటున్నానంటే, ఈ అదానీ పాట ఎప్పటినుంచి ఎత్తుకున్నారు? ఎలా మన భారతదేశపు ఆర్థిక ప్రగతిని ఆటంకపరచాలని చూస్తున్నారు? ఈ దేశంలో ఉండి ఈ దేశ రాజకీయ నాయకులు పదవి కోసమో లేకపోతే ఎవరో ఆడిస్తున్న ఆట కోసం ఎంతకు దిగజారుతున్నారో చూడండి. ఈరోజు రాహుల్ గాంధీ జార్జ్ సోరోస్ అనే పరమ కిరాతకుడు లేదా అరాచకవాది లేదా దుర్మార్గుడు రాక్షసుడు, మన దేశానికి వ్యతిరేకి వాడు ఆడిస్తున్నట్లుగా ఇక్కడ రాహుల్ గాంధీ ఆడటం నిజంగా శోచనీయం. జార్జ్ సోరోస్ స్టార్టింగ్లో ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు మన తెలుగు నాట కానీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో వాడి ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కూడా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, అక్కడంతా కూడా అదానీ పరం అయిపోతుందని నువ్వెవడురా చెప్పడానికి? అసలు కాటికి కాలు జాపే వయస్సులో వాడు మనకి చెప్తాడు. సరే, ఈ విషయాలన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ జార్జ్ సోరోస్ని ఇలా పరుషంగా మాట్లాడితే ఇలా పిసుక్కునే బ్యాచ్ కూడా ఉంటుంది. వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఇక్కడ ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే, జార్జ్ సోరోస్, ఎన్జిఓలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా ఇక్కడ రాజకీయ పార్టీలకు పదవులు కావాలి, జార్జ్ సోరోస్కి ఈ దేశం అస్థిరంగా ఉండాలి, వెరసి మొత్తం అంతా కూడా అత్తలాకుతలం జరగాలి. దానికి సంబంధించిన ఒక కథనం ఇది. ఓసీసీఆర్పి అని ఒక ఎన్జిఓ ఉంది. దాని కేంద్రంగా ఎంత అరాచకం నడిచిందో ఒకసారి చూద్దాం. 2023లో అదానీ గ్రూప్పై హిడెన్బర్గ్ రిపోర్టు ప్రచారం వెనుక ఈ ఓసీసీఆర్పి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ ఉంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఈ అనాలిసిస్ అందించినటువంటి చాడా శాస్త్రి గారు లేకపోతే భారతీయ పత్రికలో కాదు, ఫ్రెంచ్ వార్తాపత్రిక మీడియా పార్ట్ బయటపెట్టింది. ఓసీసీఆర్పిపై ఈ మీడియా పార్ట్ అనే వార్తాపత్రిక గడిచిన డిసెంబర్ 2వ తేదీన ఒక పరిశోధనాత్మక సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారం ప్రపంచంలో వ్యవస్థీకృత నేరాలు మరియు అవినీతి బయటపెట్టడానికి అని పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా చెప్పుకునే ఈ ఓసీసీఆర్పి 2007లో స్థాపించబడింది. ఇది 6 ఖండాల్లోని గల జర్నలిస్టుల నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ ఓసీసీఆర్పి తనను తాను పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తున్న సంస్థగా చెప్పుకుంటున్నప్పటికీ దీనికి యుఎస్ ప్రభుత్వం అలాగే కొన్ని స్వార్థ శక్తులతో గట్టి సంబంధాలు ఉన్నాయి అని బయటపెట్టింది. ఫ్రెంచ్ వార్తాపత్రిక దీని గురించి ఇంకా విపులంగా చెప్పింది. ఓసీసీఆర్పి తన వెబ్సైట్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మరియు ముఖ్యంగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటే యుఎస్ఏఐడి ఇక్కడి నుంచి నిధులు పొందుతున్నామని చెబుతున్నా ఎంతవరకు నిధులు అందుతున్నాయి, తన మీడియా భాగస్వాములు జర్నలిస్టులు ఎవరెవరు అనే వివరాలు, ఆ లింకులకు సంబంధించిన వివరాలు మాత్రం దాచిపెడుతోంది. అలాగే యుఎస్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ అందించినటువంటి ఆర్థిక సహాయంతోనే అసలు ఈ ఓసీసీఆర్పి అనేది సృష్టించబడింది అని ఫ్రెంచ్ మీడియా పేర్కొంది. ఈ విషయాలన్నీ ఎందుకు దాచిపెడుతుంది? ఎవరెవరు జర్నలిస్టులు, ఆ నెట్వర్క్ ఏంటి అని భారతదేశంలో కూడా రిక్రూట్ చేసుకుని ఉంటుంది. అది ఈ ఓసీసీఆర్పి జర్నలిస్టుల రూపంలో, మేధావుల రూపంలో వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది పైసా, దేశానికి వ్యతిరేకంగా రాతలు కోతలు చేయమని చెప్పేసి. సో వాళ్ళెవరు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. మీకు మీ పరిశీలనలో ఉన్నటువంటి ఈ జార్జ్ సోరోస్ రిక్రూట్మెంట్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఇది ఈ ఓసీసీఆర్పి యుఎస్ సృష్టించినదే అనే విషయాన్ని తన వెబ్సైట్లో దాని గురించి చెప్పుకున్నటువంటి చరిత్రలో ఓసీసీఆర్పి కూడా వదిలేసింది. ఓసీసీఆర్పి ప్రారంభం నుంచి యుఎస్ ప్రభుత్వం నుంచి కనీసం $47 మిలియన్, కొన్ని యూరోపియన్ దేశాల నుంచి $14 మిలియన్, యూరోపియన్ యూనియన్ నుంచి $1.1 మిలియన్ అందుకుంది. అలాగే జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి $8 లక్షల విరాళం పొందింది. ఇవే కాక ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్ వంటి వాటి ద్వారా కూడా ఈ ఓసీసీఆర్పికి నిధులు అందుతూ ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు తొక్కలో ఈ ఆర్గనైజేషన్కి ఎందుకు వస్తుంది చెప్పండి? తొక్కలో కాదు కాబట్టి,
మన భారతదేశం లాంటి దేశాల్ని తొక్కేయాలని చూస్తున్న ఆర్గనైజేషన్ కాబట్టి. తద్వారా అంతర్జాతీయంగా యుఎస్ బలపడాలి, లేదా జార్జ్ సోరోస్ వికృత క్రీడ ఏదైతే ఉందో అది ముందుకు సాగాలి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఈ ఓసీసీఆర్పీకి సగం నిధులు యుఎస్ఏఐడి నుంచి అందుతూ ఉన్నాయి. అందువల్ల ఈ ఎన్జిఓకి నిర్వహించేటటువంటి కీలక వ్యక్తులను నామినేట్ చేసే విషయంలో యుఎస్కు వీటో చేసే అధికారం ఉంది. అదే ఈ ఫ్రెంచ్ మీడియా రిపోర్ట్ కథనం ప్రకారం ఈ ఓసీసీఆర్పీ యుఎస్కి ప్రతికూలంగా ఉండే విధంగా ఏ రిపోర్టు రాయడం లేదు. కానీ రష్యా, సైప్రస్, వెనిజులా వంటి దేశాలపై వ్యతిరేక రిపోర్ట్స్ రాస్తోంది. ఉదాహరణకు వెనిజులా నిరంకుశ అధ్యక్షుడు నికోలస్ మదురో యుఎస్కి బద్ధ విరోధి కాబట్టి వెనిజులా అవినీతిని వెలికితీయడం మరియు ఎదుర్కోవడం అనే లక్ష్యం కోసం ఓసీసీఆర్పీకి యుఎస్ ప్రత్యేకంగా $1,73,224 ఇచ్చిందట. నెట్వర్క్ ఆఫ్ జర్నలిస్ట్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ సంస్థ ప్రపంచంలో ఎన్నో పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నా వేటి మీద రిపోర్ట్స్ రాయలేదు. కానీ ఒక్క ఆదానీ గ్రూప్ మీదే 2 వరుస రిపోర్ట్స్, అంటే 2023లో హిండెన్బర్గ్ రిపోర్ట్ రాగానే మరొకసారి 2024 మే నెలలో ఒక రిపోర్ట్ని ప్రచురించింది. అయితే ఓసీసీఆర్పీ రూపొందించిన ఇటువంటి రిపోర్ట్స్ ప్రచురించడానికి యుఎస్ ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతోంది అని ఓసీసీఆర్పీ ఎప్పుడూ ఆ రిపోర్ట్స్ ప్రచురిస్తున్న సమయంలో ప్రస్తావించలేదు. ఇది ఒక రకంగా క్రైమే. ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు మర్చిపోకండి, మనం చెప్తున్నాం కాబట్టి ఫ్రెంచ్ వార్తాపత్రిక అందించినటువంటి సమాచారం. అయితే ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ ఓసీసీఆర్పీ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకునే, అంటే భారతదేశ వ్యతిరేక ఎన్జిఓనో సంస్థనో తొక్కో ఏదో ఒకటి, దీన్ని రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడైన రాహుల్ గాంధీ గత 2 సంవత్సరాలుగా అదానీ గ్రూప్ మీద దాడిని ఉధృతం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. రకరకాల అవి చూస్తుంటేనే విచిత్రంగా ఉంది ఆ వ్యవహారం. ఈ మధ్యనే రాహుల్ గాంధీ అన్నాడు, ఎన్నాళ్ళు ఇలా రెచ్చిపోతారా, ఒక రోజు వస్తుంది అప్పుడు ఎంటబెట్టి కొడతా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరిని కొడతారో మరి. పలుసార్లు పార్లమెంట్ని స్తంభింపజేశారు రాహుల్ గాంధీ గారు ఇదే పాయింట్ మీద. ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఇంకెన్నాళ్ళు అదానీ పాట అది వర్కౌట్ అవ్వలేదు కదా, వదిలేయచ్చు కదా అని. కానీ అక్కడ ఒప్పుకోడు కదా జార్జ్ సోరోస్ తాత వచ్చాడే, ఏమి పీకకుండా పోతాడు పక్కా, ఇందులో డౌట్ లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హిండెన్బర్గ్ సంస్థ అదానీ మీద చేసిన ఆరోపణలపై విచారణ జరిపి అదానీ మీద మరియు సెబీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సోకాల్డ్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ ఓసీసీఆర్పీ రిపోర్ట్ ఆధారంగానే సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అంటే మన శత్రువు రాసిన కథనం ఆధారంగా మన వాళ్ళ మీద మనమే కంప్లైంట్స్ ఇవ్వటం, ఆర్థికవేత్తల మీద కంప్లైంట్స్ ఇవ్వడం అంటే దేశ ఆర్థిక ప్రగతిని అడ్డుకోవడమే. నీకు దమ్ముంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ చట్టాలని బేస్ చేసుకొని లోపల వేసే ప్రాసెస్ని చెయ్యాలి. చట్టపరంగా అది పోరాటం అంటే. నిజంగా అదానీ తప్పు చేస్తే జైలుకు పంపించాలి. అయితే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఓసీసీఆర్పీ ఒక్క రిపోర్ట్ని మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చింది, విచారణ చేయడానికి పూర్తి వివరాలు ఆధారాలు కావాలి అని ప్రభుత్వం ఓసీసీఆర్పీని అడిగితే పూర్తి వివరాలు ఆధారాలు ఫలానా ఎన్జిఓ దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పింది. అయితే ఆ ఎన్జిఓ వేరే ఎవరిదో కాదు, అది ప్రశాంత్ భూషణ్కి చెందినదే అని సుప్రీంకోర్టుకి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సరిపోయింది. అంటే ప్రశాంత్ భూషణ్ ఎన్జిఓ ముందుగా అదానీ మీద రిపోర్టు తయారు చేసి దాన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత కల్పించడం కోసం ఓసీసీఆర్పీ ద్వారా ప్రచురించిందా అనే అనుమానాలేంటి, ఇదే నిజం ఉండొచ్చు. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ని చాలా గట్టిగా మందలించింది. సరైన ఆధారాలు లేకుండా ఏదో పత్రికలో వ్యాసం వస్తే దాని ఆధారంగా మేము నిర్ణయం తీసుకోలేం, అదేమి మాకు గోస్పెల్ ట్రూత్ కాదు. అయినా సెబీ విచారణకు మాచే నియమించబడిన నిపుణుల కమిటీ విచారణ కూడా ఆదేశించాం. ఇప్పుడు నిపుణుల కమిటీ మీద అనుమానం అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ వీళ్ళందరూ వచ్చి ఒక కమిటీగా ఏర్పాటయ్యి విచారణ చేయాలా ఏంది? కమిటీ వేసారుగా, కమిటీ వేస్తే లేదా ఆ కమిటీ మళ్ళీ డొల్లా అంట. ఇది నిజం లేనప్పుడు ఏదన్నా డొల్లా అనిపిస్తుంది. ఆ సభ్యులను మేమే ఎంపిక చేశామని సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా వాదన చేస్తా ఉన్నారు ఇటువైపు ఉన్నవాళ్ళు. ఈ ఓసీసీఆర్పీ మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక్క అదానీ మీద రిపోర్ట్ ఒక్కటే కాదు, మోదీ ప్రభుత్వం పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల్ని ఇతర ముఖ్యుల ఫోన్లపై నిఘా పెట్టింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇదే ఓసీసీఆర్పీ. దానిపై కూడా పార్లమెంట్లో గందరగోళం, ఆపై సుప్రీంకోర్టుగా విషయం వెళ్ళింది. అటువంటిదేమీ లేదని సుప్రీంకోర్టు నియమించినటువంటి నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. అక్కడతో ఆగలేదు, ఇప్పటికీ అదే పాయింట్లో విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అంటే, మన దేశ లోక్సభ ఎన్నికలు 2024 మే నెలలో జరిగాయి. అంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్టు జనవరి 2023లో బయటపెట్టింది. అయితే ఈ రిపోర్టు హిండెన్బర్గ్ తనంత తానుగా తయారు చేయలేదు. చైనాకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఒక సంస్థ కోరిక మీద హిండెన్బర్గ్ ఈ రిపోర్టు తయారు చేసి ముందుగానే వారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే బయటపెట్టింది.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కొన్ని విదేశీ శక్తులు అదానీని దెబ్బకొట్టి తద్వారా భారతదేశ మార్కెట్ని సంక్షోభంలోకి నెట్టి భారత్లో ఆర్థిక అస్థిరతను తీసుకువచ్చి తద్వారా అరాచకం సృష్టించి మోదీని ఎన్నికల ముందు బలహీనపరచాలి అనే కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఎందుకంటే జనవరి 2023లో హిండెన్బర్గ్ రిపోర్ట్ వస్తే ఆగస్టు 2023లో ఈ ఓసీసీఆర్పీ సంస్థ హిండెన్బర్గ్ రిపోర్టు విషయంలో అదానీ ప్లస్ సెబీ కుమ్మక్కు అంటూ ఒక రిపోర్టు ప్రచురించింది. అంటే అంతా ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని చైనా శక్తులు, అమెరికా డీప్ స్టేట్ వ్యక్తులు మరియు మన దేశంలో రాహుల్ గాంధీ సహాయంతో మోదీని 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రధానిగా రాకుండా కుట్ర చేశారు అని బయటపడుతోంది. ఈ విదేశీ రిపోర్ట్స్ అన్నీ కూడా సరిగ్గా మన దేశంలో పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందే బయటకు వస్తున్నాయి అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదా? కానే కాదు. రాహుల్ గాంధీ కొన్ని విదేశీ శక్తులతో కుమ్మక్కయి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నాడు అని నిన్న బీజేపీ నేరుగా ఆరోపించింది. అందుకే రాహుల్ తన విదేశీ పర్యటనలో ఈ ఓసీసీఆర్పీ ముఖ్యులైనటువంటి జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులకు చెందినటువంటి ఓఎస్ఎఫ్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఓఎస్ఎఫ్ సంస్థ వ్యక్తులతో కూడా కలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ సంస్థలకు చెందిన ప్రముఖులు రాహుల్ భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్నారు. ఈ విషయాలన్నీ మనం చెబుతున్నావు కాదు, బీజేపీ అక్కడ రైజ్ చేస్తున్నటువంటి పాయింట్స్, విమర్శిస్తున్నటువంటి పాయింట్స్ ఇవన్నీ. సో ఈ వీడియోలో ఈ ఓసీసీఆర్పీకి సంబంధించిన సమాచారం ఇప్పటికే చాలా ఎక్కువగా అందింది కాబట్టి ఇదే అంశం మీద అంటే ఈ ఓసీసీఆర్పీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి లింక్స్ ఏంటి అనే విషయం మీద మరొక కథనం ఉంది. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.